హలో అందరికీ, ఆల్ ఇండియా ట్రావెలింగ్లో ఈరోజు 60th డే. కామాఖ్య జంక్షన్కి రీచ్ అయినా సిలిగురి నుండి 6:30 అయింది. ఇక్కడికి వచ్చేసరికి 5కి రావాలి కానీ 1 అవర్ లేట్ అయిపోయింది. ఇంక ఇక్కడ వెయిటింగ్ హాల్లో ఫ్రెష్ అయిపోయి ఇప్పుడు ఇంకా టెంపుల్కి వెళ్ళాలి. ఒక అంకుల్ కలిసిండు ఇక్కడ. మన విశాఖపట్నంలో మస్తు దొంగలు ఉన్నారంట, జర ప్లీజ్ దొంగతనం చేయకండి అని చెప్తుంటే నాకు నవ్వు. ఏదో జస్ట్ ఇట్లా చెప్పులు సైడ్కి ఇప్పేసి ఇట్లా కూర్చున్నాడంట. కథ చెప్పులు ఎత్తుకొని పోయారంట అని అంటుండు. జస్ట్ ఇట్లా తల ఇట్లా తిప్పాలి, కష్టం ఇంకా దొంగలు చాలా మంది ఉంటారు అని చెప్పేసి చెప్తున్నాడు. నాకు నవ్వు వస్తుంది. అవి బోలో अभी क्या बोला है आप? विशाखापट्टनम में जैसे चप्पल निकाला ना वो गायब हो गया. ఇది వెయిటింగ్ హాల్. లేడీస్కి సపరేట్, ఇంకా జెంట్స్కి కూడా సపరేట్. పర్ హెడ్ 20 రూపీస్ తీసుకుంటారు. ఇక్కడ ఏసీ పెయిడ్ వెయిటింగ్ హాల్ లేదు, ఇదే వెయిటింగ్ హాల్ ఉంది. ఇక్కడ 4th ప్లాట్ఫామ్ అనమాట. ఇది ఫస్ట్ ప్లాట్ఫామ్లో ఒక వెయిటింగ్ హాల్ ఉంది, 4th ప్లాట్ఫామ్లో కూడా ఉంది. కానీ కామాఖ్య మందిర్కి వెళ్ళాలంటే ఈ 4th ప్లాట్ఫామ్ నుండే వెళ్ళాలన్నమాట బయటకి. అందుకనే ఇక్కడనే ఫ్రెష్ అయిపోయినా. ఇంకా హాయ్ బోలో. కామాఖ్య దేవి టెంపుల్ ఉంది కదా, అక్కడ చాలా అంటే చాలా పైసలు తీసుకుంటున్నారంట. పూజారి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా చాలా పైసలు తీసుకుంటున్నారంట. ఇక్కడ నుండి కొండ ఎక్కడానికి 100 రూపాయలు అడిగిర్రంట. ఈయన పాపం దర్శనంకి లైన్లో నిలబడలేక బయట నుండి మొక్కేసి వచ్చిండంట. అదే చెప్తున్నాడు నాకు, జాగ్రత్త పోయి జాగ్రత్త రా అని చెప్పేసి. ఠీకే అంకుల్, బాయ్ 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 భయ్యా. సిగ్గుపడుతుండ ఆయన. రైల్వే స్టేషన్ నుండి బస్ స్టాండ్ వరకు 20 రూపీస్. అక్కడ నుండి మళ్ళీ బస్సులో వెళ్తే ఎంత 10 రూపీస్ అట్లా ఇట్లా అని ఒక అంకుల్ చెప్పిండు. సరే అని చెప్పి ఇట్లా బయటికి వచ్చిన అనమాట. నేను బయటికి వస్తే ఈయన ఎలక్ట్రిక్ స్కూటర్ అయినా 100 రూపాయలు అడిగిండు. 100 అడిగేసరికి అది కూడా బస్ స్టాండ్కి గేట్ వరకు ఇంకో అంకుల్ వచ్చి ఇట్లా ఇట్లా వెళ్ళండి ఇంత అని అంటే, లేదు 100 అడుగుతున్నాడు అని అంటే కొట్టడానికి వచ్చిండే నేను పాపం. అంటే అట్లా తప్పు, అట్లా చెయ్యొద్దు, అక్కడ వదిలేసేయి, ఎంత ఉందో అంత తీసుకో అని చెప్పేసి తిట్టిండు అనమాట. ఇప్పుడు ఇంకా ఆయన భయపడి ఎక్కించుకొని పోతుండు మళ్ళీ 20 రూపీస్ ఇవ్వండి అని చెప్పేసి. అలవాటు అయిపోయింది జనాలకి పైసలు అంటే, నిజాయితీగా ఎవ్వరు ఉండలేరు. రైల్వే స్టేషన్ నుండి చారాలి బస్ స్టాండ్. ఇక్కడ ఈ బస్ స్టాండ్ నుండి మళ్ళీ కామాఖ్య గేట్ వరకు పోవాలి. మళ్ళీ ఆ గేట్ నుండి మళ్ళీ పైకి వెళ్ళాలి. అంటే కొండ మీద ఉంటుంది టెంపుల్, అందుకని మళ్ళీ ఈ బస్ స్టాండ్ నుండి, ఈ చారాలి బస్ స్టాండ్ నుండి కామాఖ్య గేట్ వరకు 20 రూపీస్. యాక్చువల్లీ 10 రూపీసే. ఈమె కూడా చెప్తాను 10 రూపీస్ అని, కానీ ఇప్పుడు ఎమర్జెన్సీ కాబట్టి బస్సులు చాలా ఫుల్ అయిపోయారు కాబట్టి ఆయన అట్లా చెప్తున్నాడు. వెల్కమ్ టు మా కామాఖ్య దేవాలయ. ఇప్పుడు నేను 18 మహాశక్తి పీఠాలలో ఒకటి, ఇంకా 4 ఆదిశక్తి పీఠాలలో ఒకటైన కామాఖ్యాదేవి టెంపుల్ చూడడానికి వెళ్తున్నా. ఇదే అనమాట కామాఖ్య గేట్. ఇక్కడ నుండి మళ్ళీ కొండ మీదకి వెళ్ళాలంటే మళ్ళీ షేరింగ్ ఆటో లేదా ఏది ఉంటే అది. అయితే గేట్ నుండి పైకి 30 రూపీస్. సేమ్ ఘాట్ రోడ్ లాగా అనమాట, కొండ ఎక్కాలి. गेट से ऊपर तक 2 किलोमीटर रहता है ना, 3 किलोमीटर. 49 लॉकर्स కూడా ఉన్నాయి మంచిగా ఫ్రీ. नहीं मैं व्लॉग बनाती हूँ इसलिए. वैसे भी कुछ भी नहीं है उसमें घबराने के लिए. हाँ ఉషా కిరణ్ ఫ్రీ అనమాట లాకర్స్. మంచిగా పెట్టారు. నేను ఇంకా లగేజ్ ఏడబెట్టుకోవాలో అని చెప్పేసి అనుకుంటా వచ్చిన. లాకర్ ఉంది. ఏ ప్లేస్కి పోయినా కనుక్కోవాలన్నమాట ఎక్కడున్నాయి లాకర్ రూమ్స్ అని చెప్పేసి చెప్తారు వాళ్ళే. లోకల్ వాళ్ళకి ఐడియా ఉంటుంది కాబట్టి వాళ్ళే చెప్పేస్తారు. ఫ్రీ వీల్ చైర్ సర్వీస్ కూడా ఉంది నడవలేని వాళ్ళకి, ఇంకా ముసలోళ్ళకి. ఫ్రీ చెప్పల్ స్టాండ్ కూడా. స్ట్రైట్గా వచ్చి రైట్ సైడ్ తీసుకోవాలి. స్టెప్స్ ఉంటాయి, స్టెప్స్ ఎక్కి వెళ్ళాలి టెంపుల్.
భలే తయారు చేసిర్రు ఇవి. జనరల్ దర్శనాన్ని అక్కడ బోర్డు పెట్టిర్రు. నేను చూసుకుంటా లైన్గా వచ్చేసిన అనమాట. అయితే ఇదిగోండి జనరల్ క్యూ అని వచ్చేసిన. ఇక్కడ సెక్యూరిటీ అని ఏమంటుండే కూపన్ కావాలంట జనరల్ క్యూ కూడా. కూపన్ తీసుకొని వస్తేనే అలా ఉంటుందంట. కూపన్ తీసుకొని రాకపోతే గేట్ నెంబర్ 2లో నుండి అలా చేస్తారంట. కూపన్ తీసుకొస్తే గేట్ నెంబర్ 1 నుండి, అంటే కూపన్ ఉంటే దేవతను ముట్టుకోవచ్చు, టచ్ చేయొచ్చు. కూపన్ లేకపోతే దూరం నుండి చూడాలంట, టచ్ చేయనియరంట. ఇప్పుడు నేను మళ్ళీ కిందికి వెళ్తున్నా. ఇక్కడ నుండి కిందికి పోయి కూపన్ తీసుకొని మళ్ళీ పైకి రావాలి. ఇంత దూరం వచ్చినాం కదా, ముట్టుకోవడానికి ఛాన్స్ ఉన్నప్పుడు ముట్టుకోవాలి కంపల్సరీ. కాబట్టి మళ్ళీ కిందికి వెళ్తాను, చాలా కిందికి. ఓ భగవాన్, కిందికి వెళ్ళి ఇప్పుడు కూపన్ తీసుకొని రావాలి, జనరల్ కూపన్. ఇక్కడ పైన కూడా పెట్టింటే బాగుంటుండే. ఇప్పుడు మర్చిపోయిన వాళ్ళు, ఇంకంటే తెలియని వాళ్ళు మళ్ళీ కిందికి పోయి మళ్ళీ తెచ్చుకోవాలి. ఇక ఓపిక లేని వాళ్ళు గేట్ నెంబర్ 2 నుండే చూసేస్తారు. జనరల్ క్యూ కౌంటర్ అని చెప్పేసి బయట ఒక పెద్ద బోర్డు ఉంటుంది. ఆ లోపలికి రావాలి, బోర్డు కాదు బ్యానర్ టైపు. అక్కడ నుండి లోపలికి రావాలి. లోపల వచ్చిన తర్వాత ఇట్లా ఇక్కడ కూర్చోవాలన్నమాట. అంటే లోపల హాల్స్లల్లో ఒక్కొక్క హాల్లో 200 మెంబర్స్ వరకు ఉన్నారంట. వాళ్ళంతా దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ కూర్చున్న వాళ్ళకి కూపన్స్ ఇచ్చి పంపిస్తారంట. ఈ కూపన్స్ ఉంటేనే దేవతను దగ్గర నుండి చూడొచ్చు, ముట్టుకోవచ్చు అంట. కూపన్స్ లేకుండా కూడా పోవచ్చు, కానీ ముట్టుకోనివ్వరు. ప్లస్ దూరం నుండి పర్లేదు, ఇంత దూరం వచ్చినప్పుడు వెయిట్ చేయాలి. చాలామంది ఉన్నారు. వీళ్ళందరిని ఒకటేసారి కూపన్స్ ఇచ్చి పంపిస్తారంట. అక్కడ పైన ఉన్న వాళ్ళ దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ ఉన్న వాళ్ళు గంటకు పైననే అయిపోయింది కూర్చొని. ఇప్పుడు ఇస్తున్నారు కూపన్స్. 1 घंटा ज़्यादा हुआ है ना? अभी और टाइम लगेगा। अभी और टाइम लगेगा दर्शन। कल बोला है कि 40 बंदे एक बार में जा सकते हैं। शाम तक हो जाएगा। పైన ఇంకా టైం పడుతుంది. शाम तक हो जाएगा? हाँ, तो 40 बंदे एक बार में जब ऊपर जाते हैं, फिर 40 निकलते हैं, फिर 40 जाते हैं, 40 एक बार में 40 ही जाते हैं ना। ఏ టైం వరకు అవుతుందో ఏమో. షిల్లాంగ్ వెళ్ళాలి నేను ఇక్కడ నుండి. ఇదిగోండి, ఇదే కూపన్, జనరల్ కూపన్. దర్శనం లేట్ అవుతుందని చెప్పేసి ఉరుకుతున్నారు. ఎంతమంది జనాలు ఉన్నారు చూడండి, అందరు దర్శనంకే. సాయంత్రం అయితే నాకు తెలిసి దర్శనంకి అన్నట్టే. టైం 2. ఇంకా ఇక్కడనే కూర్చున్నాం. ఇంకా లోపల ఉన్న లైన్ కూడా కదలాలి. 11:30కి ఇక్కడ వచ్చింది. 11:30కి అనుకుంటా, 11:20, 12:30, 1:30, 2.5 hours అయిపోయింది. ఇంకా లోపల ఉన్న లైనే కదలలేదు. ఇంకా లోపల ఉన్న లైన్ ఎప్పుడు కదలాలి? ఇక్కడ నుండి మేము ఎప్పుడు పోవాలి? మేమంటే అందరం వచ్చింది ఒక్కదాన్ని. చాలామంది కూర్చోలేక వెళ్ళిపోతున్నారు. ఇంత టైం అవుతుంది. కొంతమంది ఏమో వాడుకున్నారు. లోపల లైన్ అంటే అది గేట్ లోపల. టైం 2:20 అవుతుంది. ఇప్పుడు అలో చేసిండ్రు. టెంపుల్ లోపలికి ఫోన్స్ అలో ఉన్నాయి, ఫోన్స్ తీసుకొని పోవచ్చు. ఓ దేవుడా, ఇంకా అక్కడి వరకు ఉన్నారు జనాలు. అక్కడి నుండి ఈ లైన్ అయిపోవాలి.
అమ్మో ఏం లేదు తల్లి నా దగ్గర నన్ను చూస్తుంది ఫస్ట్ వాడు నన్ను కోతన్నాడు నువ్వేరా కోతి నేను కాదని చెప్పిన తగ్గుతున్నాడు वो बंदर को फॉलो करके रखा है दौड़ के आके उसका ऊपर में एक कावड़ मार हाय बोलो दो हाय बोलो तने तुम बोला हाय हाँ हाय तो अभी बोलो हाय इधर हाय इधर 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 है कैमरा हाँ इधर है कैमरा ఇంకా అక్కడ వరకు ఉంది లైన్ అసలు దేవుడా ఆల్రెడీ మేము ఒక లైన్ అంటే నేను ఒక లైన్ దాటేసి వచ్చేసిన అక్కడ వరకు ఉంది ఇంకా లైన్ ఈ లైన్ కాకుండా ప్లస్ ఈ లైన్ కాకుండా ఇంకో లైన్ దాటేసి వచ్చిన నేను ఇంకా ఉంది దేవుడా పరమేశ్వర రీల్స్లలో చూసినా ఇట్లా డైరెక్ట్ చూస్తుంటే మస్తు అనిపిస్తుంది अब्बा मेरा हाथ टूट गया किधर हाँ నన్ను అక్కడ ఏమంటారు ఆవుంది కదా అని చెప్పి నాకు చక్కలు చేస్తుంటారు నయ్యే आप छोड़ा आप छोड़ा क्या क्या हाँ अभी बहुत है अभी बंद तेरे को करना है पहले क्या नाम है तुम्हारा हाँ कश्मीर चक्रवर्ती శివాంశి ఇందాక ఆడుకున్నాడు కదా శివాంశి ఆడక్కడ ఉన్నాడు వీడు కశ్మీర్ చక్రవర్తి హాయ్ బోలో कौन सा क्लास అస్సామే వీళ్ళది 2 years ముందు వచ్చిరంట ఇంతకుముందు ఇట్లా లేదంట సిస్టమ్ ఇప్పుడే ఇట్లా అయిందంట అంటే ఇంత వెయిటింగ్ ఇదంతా ఇప్పుడు అంటే టికెట్ తీసుకోవాల్సి వస్తుంది కదా అందుకని విఐపి దర్శనము 500 అంట టికెట్ కానీ సేమ్ అంతే అది కూడా మహా అంటే 1 hour డిఫరెన్స్ 2 hours డిఫరెన్స్ ఉంటుంది है क्या समझ में आया तो फिर ऐसा बोल रहे बोला हाँ किस बात की अभी बोल रहे थे इतना देर ఏదో కొంచెం అర్థమైంది 2 hours 3 hours అనేది ఒక్కటి అర్థమైంది మనకి క్యూట్ ఉన్నాడు నవ్వుతూనే ఉన్నాడు జస్ట్ చూసి స్మైల్ ఇవ్వాలి నవ్వుతూనే ఉన్నాడు ఇంకా क्या समझ में आया कुछ भी नहीं ठीक है విఐపి దర్శనం అయినా సరే చాలాసేపు నిలబడాల్సి వస్తుంది పక్కకే ఉన్నారు విఐపి దర్శనం ఒకసారి వాళ్ళని చూపిస్తా చూడండి అటు సైడ్ వాళ్ళు విఐపి దర్శనం ఇటు సైడ్ వాళ్ళు నార్మల్ దర్శనం నిలబడలేక కూర్చున్నారు ఎక్కాలు అంతసేపు నిలబడాల్సి వస్తుంది దర్శనం ఎప్పుడు పొద్దున 10కి వచ్చినా నేను టైం 4:40 ఇప్పుడు ఇంకా కూర్చున్నా దేవుడా
పొద్దున్న నుండి తినలే, కళ్ళు తిరిగినట్టు అవుతున్నాయి కానీ పొద్దున్న నుండి తినలే అసలుకి. ఫుల్ అంటే ఫుల్ నెత్తిన వస్తుంది ఫుడ్ తిననందుకు. మధ్యలో ఒకసారి కీరా తిన్నా, కీరా ఒక్కటి వచ్చింది, కీరా తిన్నా అంతే. వాటర్ కూడా తాగలే. ఏడ లోపల మొత్తం గేట్లు వేసేసారు, ఇంకేడ పోవడానికి వస్తారు బయటకి. ఎంతసేపు అయింది దేవుడా, అస్సలు అవ్వట్లేదు దర్శనం. 4:40 అవుతుంది, ఇంకా కూర్చున్నాం. లాస్ట్ ఆల్మోస్ట్ వచ్చేసినాం, అయినా కూర్చోబెట్టారు మళ్ళీ. ఇంకా లైన్ ఉంది దేవుడా, బాప్రే. గుడి చుట్టూరా మొత్తం కూర్చొని వచ్చిన, ఇంకా లైన్ ఉంది. ఎప్పుడు దర్శనం అవుతుంది, ఎప్పుడు పోతాము. దర్శనం ఇప్పుడు అయిపోయింది. టైము 5:50. 5:20కి గేట్స్ ఓపెన్ చేశారు. 1/2 అవర్ టైం పట్టింది లోపలికి పోయి దర్శనం చేసుకోవడానికి. మంచిగా అనిపించింది. అంటే అసలు లోపలంతా చీకటి ఉంది, అసలు ఏం కనపడట్లే. ఒక్క దీపం వెళ్తురు తప్ప, చాలా అంటే చాలా చీకటి ఉంది. ఏయ్ ఇట్రా అమ్మ, దీని పొట్ట వేడిగా ఉంది. ఇది చూడు ఇటు. ఏం లేదు బ్యాగ్లో. చిన్నగా ఉంది చాలా. ఇప్పుడు అయిపోయింది. షిల్లాంగ్ పోదాం అనుకున్నా, ఇప్పుడు బస్సులు దొరుకుతాయో దొరకవో కూడా తెలియదు. ఇక్కడ స్నానం చేసుకోవచ్చు. టెంపుల్ కోనేరు ఇది. అక్కడ నుండి వచ్చినాం మేము. అదంతా ఇంకా అటు సైడ్ ఇంకా చాలా ఉంది. అదంతా తిరిగి మళ్ళీ అటు సైడ్ వెనకాల సైడ్ పోయి మస్తు చాలా అంటే చాలా కథ ఉంది. ఎన్ని అవర్స్ టైం పట్టింది దర్శనంకి? 10 అంటే 11, 12, 1, 2, 3, 4, 5, 6, 7 అవర్స్ 50 minutes 40 minutes అంత టైం పట్టింది దర్శనంకి. చాలా మేకలు ఉన్నాయి, మేకలు పావురాలు. ఇది టెంపుల్, గర్భగుడి ఇది. नहीं ठीक है మాతో పాటే ఉన్నా అనమాట ఎంతసేపు అన్న, అందుకనే ఫోటో దిగు అని చెప్పేసి. ఇందాక నేను వాటర్ దగ్గర చూపించిన కదా, అక్కడ నుండి మళ్ళీ ఇక్కడ పైన కనిపిస్తుంది కదా, ఇదంతా రావాలి. వచ్చిన తర్వాత ఇట్లా లోపలికి వస్తాం. ఇక్కడ సిల్వర్ గేట్లు కనిపిస్తున్నాయి కదా, ఇట్లా లోపలికి వస్తాం. ఇదిగోండి ఇట్లా వచ్చి ఇక్కడ లోపలికి వెళ్ళిపోతాం. వీటికే 7 hours 40 minutes పట్టింది ఇక్కడ రావడానికి. టెంపుల్ రైట్ సైడ్ దీపాలు వెలిగడానికి, ఇంకా ఊదిబత్తీలు అవన్నీ ముట్టియడానికి ఉంటుంది. ఇక్కడ ఒక చిన్న టెంపుల్ లాగా ఉంది కదా, దీని వెనకాలనే టెంకాయ కొట్టడానికి ఉంటుంది. వీళ్ళందరూ ఏందో రివర్స్ కొడుతున్నారు, నాకు అర్థం కాలే. అంటే
టెంకాయకున్న జుట్టు మన సైడ్ పెట్టుకోవాలి కదా, వీళ్ళంతా రివర్స్ కొడుతున్నారు. ఏమో మన సైడ్ ఒకలాగా ఉంటుంది, వీళ్ళ సైడ్ ఒకలాగా ఉంటుంది. పద్దెనిమిది శక్తిపీఠాలలో 13వ శక్తిపీఠం కామాఖ్యాదేవి అమ్మవారు. ఇక్కడ సతీదేవి యోని భాగం పడింది ఈ ప్లేస్లో. 4 ఆదిశక్తి పీఠాలలో 3వ ఆదిశక్తి పీఠం కూడా. ఈ కామాఖ్యాదేవి టెంపుల్ గువాహతి డిస్ట్రిక్ట్, అస్సాం స్టేట్లో ఉంది. మన హైదరాబాద్ నుండి అయితే డైరెక్ట్ ట్రైన్స్ ఉంటాయి కామాఖ్య జంక్షన్కి. మండే సాటర్డే ఒకటే ఉంటాయి, వీలు చూసుకొని రావచ్చు. దర్శనం అయితే ఒక రోజు పడుతుంది, టైం కంపల్సరీ 7.5 hours పట్టింది కాబట్టి ఒక రోజు అంతా టైం పడుతుంది దర్శనంకి. ఇంకా కామాఖ్యాదేవిని కామేశ్వరి దేవి అని అంటారు, ఇంకా రక్తస్రావం దేవత అని కూడా అంటారు. ఎవ్రీ ఇయర్ ఋతుస్రావం అప్పుడు 3 days క్లోజ్ చేస్తారు టెంపుల్. అప్పుడు ఓన్లీ గర్ల్స్ ఒకటే అలో అనమాట, ఓన్లీ లేడీస్ ఒకటే అలో, జెంట్స్ అయితే అలో ఉండదు. అప్పుడు పెద్ద జాతర జరుగుతుంది అనమాట ఇక్కడ, అంబుబాచి మేళా అని, చాలా పెద్ద జాతర. అప్పుడు అసలు ఇంత గ్యాప్ కూడా ఉండదు. మంచిగా ఈరోజు నేను రెడ్ కలర్ వేసుకొచ్చిన, చాలామంది రెడ్ కలర్ వేసుకొచ్చారు. అందరూ మన తెలుగు వాళ్ళే హైదరాబాద్ నుండి ఇక్కడ కామాఖ్య దేవి దర్శనంకి వచ్చిర్రు. హలో అంకుల్. ఓకే, ఆర్మీ అంట అంకుల్. ఒక అంకుల్ ఏమైనా ప్రాబ్లం ఉంటే ఫోన్ చేయని చెప్పేసి అన్నాడు. ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్పు, నువ్వు మా తెలంగాణ బిడ్డవి, మేము హెల్ప్ చేస్తాము, భయపడకు అని చెప్పేసి చెప్తున్నారు. ఇప్పుడు దర్శనం అయిపోయింది. ఇంకా బ్యాగ్ తీసుకొని షిల్లాంగ్ బస్సెస్ ఉంటే షిల్లాంగ్ వెళ్తా, లేకపోతే రూమ్ తీసుకోవాలి స్టే చేయడానికి. అదే ఏం అర్థమవుతలేదు. ఇప్పుడు అయిపోయింది దర్శనం. ఈ టెంపుల్ నీలాచల్ కొండ మీద ఉంటుంది. కొండ ఎక్కి రావాలి, కొండ దిగి పోవాలి అమ్మవారి దర్శనం చేసుకోవాలంటే. అంకుల్ వాళ్ళు మీ మమ్మీ డాడీ పర్మిషన్ మంచిగా ఇచ్చిర్రు, గ్రేట్ అని చెప్పేసి అంటున్నారు. అమ్మ డాడీ చూస్తున్నారా వీడియో? ఎంతమంది అన్నారు తెలుసా మిమ్మల్ని గ్రేట్ అని. అంటే ఈ జనరేషన్లో ఒప్పుకోరు కదా, మంచిగా ఒప్పుకున్నారు, నేను సేఫ్గా పంపిస్తున్నారు అంటే నీ మీద నమ్మకంతో అని చెప్పేసి చాలామంది అంటే చాలామంది అన్నారు. నాకు చాలా ప్రౌడ్గా అనిపించింది. కానీ మీరే భయపడుతున్నారు. అంటే భయం ఉంటుందిలే ఎవరికైనా కూడా, కానీ నేను జాగ్రత్తగానే ఉంటా, నాకు తెలుసు. చూడండి ఇప్పుడు ఎంత అవుతుంది, టైం 6 అయిపోతుంది కదా, వెళ్ళిపోతా. నైట్ వరకు ఏమి ఉండదు కాబట్టి మీరు ఏం భయపడకండి, జాగ్రత్తగా ఉండండి, ఏం ఆలోచన పెట్టుకోకండి నా మీద. నేను జాగ్రత్తగానే ఉంటా. చూసిర్రు కదా వీడియోలలో, ఈ వీడియోస్ తెలుగు వాళ్ళ వీడియోస్ స్పెషల్గా మీకోసమే తీస్తున్నా, ఎందుకంటే మీరిద్దరు భయపడకుండా ఉంటారని చెప్పేసి. అంటే తెలుగు వాళ్ళు ఏడ తిరగరు, నువ్వు ఇట్లా పోతా అంటున్నావు, ఎవరు ఉంటారు అక్కడ, హిందీ వాళ్ళు ఉంటారు, వాళ్ళు వీళ్ళు అని భయపడతారు కదా. అట్లా ఏముండదు, మన తెలుగు వాళ్ళే అందరూ ఉంటారు, ఏడవైనా మన తెలుగు వాళ్ళే ఉంటారు. అది మీకు చూపించడానికే నేను ఈ వీడియో తీసిన ఇప్పుడు కూడా. కాబట్టి మీరు భయపడకండి, నేను జాగ్రత్తగానే ఉంటాను. ఇప్పుడు ఇంకా షిల్లాంగ్ వెళ్ళే బస్సు దొరకదు. నా చెప్పులు ఇక్కడ ఉన్నాయి. నిజంగా ఏడికి పోయినా మీరు చెప్పాలి, నిజంగా ఏడికి పోయినా మన తెలుగులో తెలుసా, ఎక్కడికి పోయినా కూడా. ఇప్పుడు అంకుల్ వాళ్ళు కూడా ఇందాక కలిసిన వాళ్ళు ఇక్కడక్కడ బైద్యనాథ్, గ్యాంగ్టాక్, డార్జిలింగ్ అవన్నీ చూసి వచ్చేసిందంట ఇక్కడికి. ఏడ చూసినా మనోళ్ళే ఉన్నారు కాబట్టి ఏం భయం ఉండదు. భయం ఎందుకు, అందరు మనుషులే. మనం ఉండేదాన్ని బట్టి ఉంటుంది చెప్పాలంటే. నేనైతే అది 100% నమ్ముతా. మనము ఉండేదాన్ని బట్టి ఉంటుంది, మనము బిహేవ్ చేసేదాన్ని బట్టి ఉంటుంది. ఏమో లాకర్ క్లోజ్ చేసిర్రా ఏంది?
ओपन है अंदर अभी हुआ है दर्शन कभी भी ऐसा रहता है क्या हाँ इतना टाइम बाप रे खाना भी नहीं खाया मैंने అన్నం కూడా తినలే పొద్దున్న నుండి అంకుల్ వాళ్ళు అయితే డైరెక్ట్ చూడలేరంట జస్ట్ ముఖ దర్శనం చేసుకున్నారంట అంటే బయట నుండి తీసుకొని వెళ్ళిపోవాలి ఇంకా టెంపుల్ నుండి కిందికి వచ్చిన కదా కింద అక్కడ కామాఖ్య గేట్ అని అంటారు అక్కడ నుండి షిల్లాంగ్ వెళ్ళే బస్సెస్ ఎక్కడ ఉంటాయంటే పల్టాన్ బజార్ అని చెప్పేసి అంటే పల్టాన్ బజార్ వెళ్ళడానికి ఆటోడు 200 అడిగాడు ఎన్ని కిలోమీటర్లు ఉంది అని అంటే 10 కిలోమీటర్లు ఉంది అని అన్నాడు నేను లొకేషన్లో చూస్తే 4 కిలోమీటర్స్ ఉంది 4 or 5 కిలోమీటర్స్ ఉంది సరే అని చెప్పేసి ఒక అంకుల్కి అడిగితే బస్సు ఇక్కడ వస్తుంది బస్సు అని చెప్తే ఆయన 1 నిమిషంలో బస్సు వచ్చేసింది 20 రూపీస్ పల్టాన్ బజార్కి అక్కడ నుండి ఇప్పుడు షిల్లాంగ్ వెళ్ళే బస్సు దొరకాలి అంతే ఎట్లా ఇప్పుడు స్టే చేయాల్సి వస్తుంది అదేదో షిల్లాంగ్లో పోయి స్టే చేస్తే బెటర్ కదా అని నా ఉద్దేశం బస్సు ఒకటి దొరికితే బాగుంటుంది ఇంకా ఆరామ్సే సీదా మేఘాలయ పొద్దున్న నుండి తినలే కదా నెత్తి దారుణంగా వస్తుంది దారుణంగా అంటే దారుణంగా ఇప్పుడు షిలాంగ్కి అయితే బస్సెస్ ఉండవంట పొద్దున ఒకటే ఒక బస్సు ఉంది అది కూడా ఇక్కడ బయటనే ఉంది బస్ స్టాప్ బయటనే అది కూడా రెడ్ బస్లో బుక్ చేసుకోవాలంట ఒకవేళ సీట్ ఉంటే చెప్పలేము దొరుకుతుంది ఒకవేళ అన్నీ బుక్ అయ్యింటే మాత్రం ఏం చేయలేము బుక్ చేసుకో అని చెప్పేసి అంటే సరే అని చూసినా కానీ రెడ్ బస్లో సారీ నో బస్సెస్ అవైలబుల్ అని చూపిస్తుంది సరే సుమోలు ఏమైనా పోతాయా అని ఇప్పుడు కనుక్కుంటే ఇప్పుడు ఎవ్వరు లేరు అంటే రేపు పొద్దునకి ఇప్పటికైతే నేను ఒక్కదాన్నే ఉన్నాను అనమాట ఇంకెవరో ఉన్నారు కానీ ట్యాక్సీ సుమో మొత్తం నిండితేనే కదా పోయేది కాబట్టి రేపు పొద్దున్నే ఇది బస్ స్టాండ్ పల్టాన్ బజార్ ఏఎస్టీసీ బస్ స్టాండ్ పక్కనే గువాహతి రైల్వే స్టేషన్ మంచిగా మేఘాలయకి ట్రైన్ ఉంటే ట్రైన్లో పోతుండే ఈ వెనకాలనే గువాహతి రైల్వే స్టేషన్ సరే ఇప్పుడు పోయి అక్కడ ఏసీ పెయిడ్ వెయిటింగ్ హాల్లో ఉందామన్నా కూడా టికెట్ కావాలి ట్రైన్ టికెట్ లేదు కాబట్టి ఇప్పుడు మళ్ళీ సచ్చినట్టు బుక్ చేసుకోవాల్సిందే రూమ్ స్టే చేయాల్సిందే ఇప్పుడు తినేసి ఫోన్లో ఏదైనా చూసుకొని రూమ్ బుక్ చేసుకుంటా అన్నం ఏదో వెరైటీ ఉంది కెరాటే రైస్ అంట రూమ్ తీసుకున్నా ఇంకా ఏం చేద్దాం ఫస్ట్ 700 చెప్పిండు రూమ్ చూస్తా అని చెప్పిన రూమ్ చూసిన తర్వాత అంతేం లేదు యావరేజ్ బెడ్ అయితే ఇంత చిన్నగా ఉంది ప్లస్ టీవీ చూడండి పాతకాలపు టీవీ దీనికి 700 అని చెప్పి అంటే 600 ఇవ్వండి అని చెప్పిండు లేదు 500 ఇస్తా అని చెప్పిన సరే అని చెప్పి 500 లాస్ట్ అంటే సరే అని చెప్పి 500 ఇచ్చేసి రూమ్కి వచ్చేసిన ఇంకా రేపు పొద్దున్నే మేఘాలయ 2 అడిగిన ఫస్ట్ సింగిల్ రూమ్స్ లేవన్నారు ఇది 3rd హోటల్ ఇందిరా రైల్వే స్టేషన్ కొంచెం ముందే ఉంటుంది రైల్వే స్టేషన్ బయటనే బాగుంది వాష్రూమ్ బాగుంది నాకు ఫస్ట్ మెయిన్గా వాష్రూమ్ కావాలి ఇంపార్టెంట్ వాష్రూమ్ నీట్గా ఉంటే రూమ్ ఎట్లున్నా నేను అడ్జస్ట్ అవుతా నాకు వాష్రూమ్ ఇంపార్టెంట్ ఓకే 500కి సరిపోతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్